ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన దుకాణాల ద్వారా అందించేందుకు నిర్ణయించింది. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే పంపిణీ జరుగుతుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వృద్ధులతో పాటు దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. జూన్ నుంచి రేషన్ వ్యాన్లు ఉండవని తేల్చి చెప్పారు. కేవలం వాటి నిర్వహణ భారంగా మారినందువల్లే ఎండియు వాహనాలు తప్పించినట్లు తెలుస్తోంది. ఇంటింటికి రేషన్ పంపిణీకి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎండియు వాహనాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఇంటింటికి ఈ వ్యాన్ ద్వారానే రేషన్ సరఫరా జరిగింది. అయితే దీంతో నిర్వహణ భారంగా మారడంతో రేషన్ షాపుల ద్వారానే నేరుగా రేషన్ అందించేందుకు కోటాని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. పాత విధానంలో రేషన్ అందించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగింది. తర్వాత దీనికోసం ప్రత్యేకంగా ఎండియు వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే రాయితీపై ఈ వాహనాలు అందించింది. బ్యాంకు రుణాలు సదుపాయం కల్పించింది. నెలకు 21,000 సంబంధిత వాహనానికి అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఈ వాహనం రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ వీధి చివర్లో వాహనం ఆపి రేషన్ అందిస్తున్నట్లు విమర్శలున్నాయి. మరోవైపు ఈ వాహనాల నిర్వహణ పౌర సరఫరాల శాఖకు అదనపు భారంగా మారింది. గతంలో మాదిరిగా జూన్ నెలకు సంబంధించిన రేషన్ డీలర్ల వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. చౌక ధరల దుకాణం ద్వారా బియ్యంతో పాటు నిత్యావసరాలు అందిస్తూ వచ్చింది. అయితే క్రమేపీ ఇది భారంగా మారడంతో నిత్యావసరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రేషన్ సరఫరాలో భాగంగా కేవలం బియ్యంతో పాటు పంచదారను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలను సరళీకృతం చేయాలన్న భావనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎండియు వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే రేషన్ సరఫరా సులభతరం అయినా పౌర సరఫరాల శాఖపై మాత్రం అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఈ వాహనాల భారం తప్పించాలని భావించింది. ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. జూన్ నెలకు సంబంధించి రేషన్ పాత విధానంలో డీలర్ వద్దే లబ్ధిదారులు తీసుకోవాల్సి ఉంది. మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం జరిగింది. అదే విషయాన్ని వెల్లడించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక నుంచి వాహనాలు రావని, లబ్ధిదారులు నేరుగా డీలర్ల వద్దకు వెళ్లి రేషన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గతంలో డీలర్ వద్దకు వెళ్లకుండా ఇంటి వద్దకు తెచ్చి రేషన్ అందించేవారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ డీలర్ వద్దకు వెళ్లాల్సిందే. అయితే గతంలో ఎండియు వాహనం వచ్చినప్పుడే రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం నిర్దేశించిన రోజుల్లో డీలర్ వద్ద తీసుకోవాల్సి ఉంటుంది.